మన దేశంలో రాజకీయాల్లో పాల్గొనడానికి ఎవరికైనా అవకాశం ఉంది. పార్టీ పెట్టడానికి, అధికారం ఆశించడానికి ఎవరికైనా హక్కుంది. దీనిపై ఎలాంటి పేచీ లేదు. కానీ సాధ్యాసాధ్యాలు, అనుకూల పరిస్థితులు, రాజకీయ వ్యూహాలు ఏ దిశగా ఉన్నాయి అన్న అంశమే కీలకం. ఇప్పుడు తెలంగాణలో షర్మిల పార్టీ ప్రకటన ఇవే ప్రశ్నలను చర్చకు తెస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో వైఎస్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఎటువంటి పరిణామాలకు దారితీయబోతోంది? ఏ సమీకరణాలు మార్చబోతోంది? షర్మిల పార్టీ పెట్టేంత పొలిటికల్ స్పేస్ తెలంగాణలో ఉందా? నేను రాజన్న బిడ్డను. అదే రాజన్న అడుగు జాడల్లో నడవడానికి నా తొలి అడుగు రాజకీయాలలోకి వేస్తున్నాను. స్థిరమైన ప్రభుత్వం ఉన్న చోట, రెండు జాతీయ పార్టీలు, ఒక బలమైన ప్రాంతీయ పార్టీ పాతుకుపోయిన చోట షర్మిల ఎలా పార్టీని నిలబెట్టగలరు? జూలై 8వ తేదీన మనము మన కొత్త పార్టీని ఆవిష్కరించబోతున్నాం. ఏ ధైర్యంతో ముందుకెళ్తున్నారు? వైఎస్ కుమార్తెకున్న సాధ్యాసాధ్యాలేమిటి? ఇదే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి రావడాన్ని కాదనలేం, ఖచ్చితంగా స్వాగతించాల్సిందే. ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు. ఇక్కడి వరకు భిన్న వాదనలేమీ ఉండవు. కానీ ఇక్కడ చర్చంతా షర్మిల పార్టీకి ఎంత చోటుంది, ఆమె నినాదానికి ఎంత విలువుంది, ఆమె పార్టీ వల్ల ఎవరికి నష్టం, ఎవరికి లాభమన్నదే. మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెబుతున్నా, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసమే వస్తున్నా, అందుకే పార్టీ పెడుతున్నా. రాజకీయ క్షేత్రం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో ఊహించడం అంత తేలిక కాదు. ఎవరెక్కడ రాణిస్తారో, ఎవరికి ప్రజలు పట్టం కడతారో అన్ని సందర్భాల్లో అంచనాలకు దొరకపోవచ్చు. దీనిపై ఎవరి వ్యూహాలు వారుకుంటాయి. ఈ లెక్కల ఆధారంగానే అనేక కొత్త పార్టీలు వస్తూ ఉంటాయి. తమకు అనుకూలంగా ఉండే అంశాలపై నమ్మకంతో రాజకీయాల్లోకి అడుగులేస్తూ ఉంటారు. కానీ అంచనాలకు, వాస్తవ ఫలితాలకు పొంతలేని సందర్భాలు కూడా అనేకముంటాయి. చాలా సందర్భాల్లో ఊహించిన రిజల్ట్ రావచ్చు, లేదా దారుణంగా విఫలం కావచ్చు. ఏదైనా సాధ్యమే. రాజకీయాలను పరిశీలించే వారికి ఇది బాగా తెలిసిన విషయం. మేము టీఆర్ఎస్ చెబితే రాలేదు, బీజేపీ అడుగుతే రాలేదు, కాంగ్రెస్ పంపితే రాలేదు. ఇప్పుడు తెలంగాణలో వైఎస్ షర్మిల కలకలం రేపారు. కొత్త పార్టీతో సంచలనంగా మారారు. మరి షర్మిలకున్న బలాబలాలేంటి? ఆమె పార్టీ తెలంగాణలో మనగలుగుతుందా? తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అసలు రాజన్న రాజ్యాన్ని తెలంగాణ సమాజం కోరుకుంటోందా? తెలంగాణలో మరో పార్టీకి స్పేస్ ఉందా? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే. నేను ఆ 3 పార్టీలకు గురి పెట్టిన ప్రజా బాణమై వస్తున్నా. తెలంగాణలో కొత్త పార్టీ పెట్టే ప్రయత్నంలో కీలకమైన అడుగు వేశారు షర్మిల. ఊహాగానాలు, అంచనాలు అన్నీ దాటుకుని ఖమ్మం సంకల్ప సభతో తొలి అడుగు వేశారు. ఇక లాంఛనంగా కొన్ని ప్రకటనలు చేయడమే తరువాయి. వైఎస్ జయంతి రోజు జూలై 8న కొత్త పార్టీని ఆవిష్కరించనున్నట్టు ఆమె ప్రకటన చేశారు. ఆ రోజే పార్టీ పేరు, జెండా, ఎజెండా అన్నీ ప్రకటించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాజకీయాలపై అనేక మందితో చర్చోపచర్చలు, ఆత్మీయ సమావేశాలు జరిపారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే చర్చగా మారిన షర్మిల పార్టీ ముందు ఎలా ఉండనుందనేది పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారిందే. షర్మిల రాజకీయాలకు కొత్త కాదు, అవగాహన లేని నేత కూడా కాదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబంలో పుట్టింది. తాత, తండ్రి, అన్న ఎటు చూసినా రాజకీయాలే. తాను కూడా స్వయంగా గత ఎన్నికల ముందు ఏపీలో క్రియాశీలక పాత్ర పోషించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఆమె ఫోకస్ కాలేదు. అయినప్పటికీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆమె ఎంట్రీ కాస్త ఆశ్చర్యం కలిగించే విషయమే. తెలంగాణలో రాజశేఖర రెడ్డి, జగన్ అభిమానులు పెద్ద ఎత్తున ఉండడంతో పాటు సామాజిక సమీకరణాల అంశం కూడా తనకు అనుకూలంగా ఉంటుందని షర్మిల అంచనా వేసుకుంటూ ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే ఖమ్మం సభ జరిగిన తీరు ఉత్సాహాన్నిచ్చుండొచ్చు. కానీ ఇవేమీ ఓ రాజకీయ పార్టీ మనుగడకు పూర్తి సంకేతాలు అనుకోలేం. మీ రాజన్న బిడ్డనొచ్చాను, రాజన్న రాజ్యం తెస్తాను అంటూ వైఎస్ షర్మిల తెలంగాణ జనాల్లోకి వస్తున్నప్పుడు ఇక్కడి సమాజంలో వచ్చే కదలిక ఎంతనేదే కీలకం. వైఎస్ఆర్ అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారనేది నిస్సందేహంగా చెప్పాల్సిన విషయం.
హఠాత్తుగా దుర్మరణం పాలైన వైఎస్ఆర్ బిడ్డగా షర్మిలకు తెలంగాణలో బ్రహ్మరథం పడతారనేది ఆమె వైపున అంచనా కావచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా, మాటకారిగా, ముక్కుసూటిగా వ్యవహరించే మహిళానేతగా వైఎస్ షర్మిల నాయకత్వ లక్షణాలు గత 10 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలు చూశాయి. అనేక తెలంగాణ ప్రాంతాల్లో తన పాదయాత్ర ద్వారా షర్మిల కలియదిరిగి అక్కడి జనాలకు చేరువయ్యారు. అన్నిటికీ మించి వైఎస్ఆర్ చిరునవ్వు, హావభావాలు షర్మిలకు ప్లస్ పాయింట్ అవుతాయని కూడా ఆమె సన్నిహితులు అనుకోవడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఆమె రాజన్న రాజ్యం అనే మాటను ఖమ్మం సభలో పలుమార్లు ప్రస్తావించారు. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ అంటూ కొత్త నినాదంతో ప్రజల ముందుకొచ్చారు. అంతేకాదు, మరో అడుగు ముందుకేసి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఈ నెల 15 నుంచి నిరాహార దీక్ష కూడా చేయనున్నట్టు ప్రకటించేశారు. కానీ 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత నుంచి వైఎస్ఆర్ పేరు ఈ ప్రాంతంలో పెద్దగా వినిపించని పరిస్థితి ఉంది. 2014 ఎన్నికల్లో కాస్త వినిపించిన వైసీపీ నుంచి గెలిచిన ఒక ఎంపీ, 3 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన తర్వాత వైఎస్ఆర్ పేరు గాంధీ భవన్కే పరిమితమైంది. అలాంటి సమయంలో షర్మిల రాజన్న రాజ్యం అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం, రాజన్న రాజ్యం రెండిటికీ పొంతన కుదురుతుందా? దీన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఈ నినాదాలతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పడానికి, అధికారం చేజిక్కించుకోవడానికి అవకాశం ఉందా? అసలు తెలంగాణ రాజకీయాల్లో ఆ స్పేస్ ఉందా? అధికారంలోకి రావాలంటే అనేక అంశాలు అనుకూలించాలి. వ్యూహ ప్రతివ్యూహాలు ఫలించాలి. అప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. లేదంటే ఎంత చెమటోడ్చినా ఓట్లు రాలవు, సీట్లు రావు. తెలంగాణలో ఇప్పుడు స్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉంది. ఉద్యమ పార్టీగా పుట్టి లక్ష్యాన్ని సాధించి అధికారాన్ని చేజిక్కించుకున్న టీఆర్ఎస్ ఇవాళ ఒక బలమైన, నిర్ణయాత్మకమైన రాజకీయ శక్తిగా ఎదిగింది. 2014లో 63 స్థానాలు గెలుచుకొని సర్కారును ఏర్పాటు చేసిన పార్టీ 2018 నాటికి 88 స్థానాలకు ఎదిగింది. క్యాడర్, లీడర్ నిర్మాణంలో కూడా దిగువ స్థాయి వరకు వేళ్లూనుకుంది. రాజకీయంగా, పాలనాపరంగా టీఆర్ఎస్ ఎదుగుదల సామాన్యమైంది కాదు. అంతేకాదు, 1-6 లోపాలున్నా స్థిరమైన పాలన ఇవ్వగలిగింది టీఆర్ఎస్. అటువంటి పరిస్థితిలో తెలంగాణలో పొలిటికల్ స్పేస్ ఎక్కడుంది? అసలు మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం, చోటు ఎక్కడుంది? తెలంగాణలో ఇప్పుడు పొలిటికల్ వ్యాక్యూమ్ లేదు. ఇక్కడ 2 జాతీయ పార్టీలున్నాయి. వాటిలో ఒక పార్టీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. మరో పార్టీ టీ కాంగ్రెస్ ను తెలంగాణ నుంచి విడదీసి చూడలేం. ఇక ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ అత్యంత బలమైన రాజకీయ శక్తి 2 జాతీయ పార్టీలకు ధీటుగా జవాబిస్తోంది. ఇటువంటి సమయంలో కాలు పెట్టడానికి మరో ప్రాంతీయ పార్టీకి చోటెక్కడా? షర్మిల పార్టీ పెట్టడాన్ని వ్యతిరేకించలేం, స్వాగతిస్తాం కూడా. కానీ చోటు లేని చోట యుద్ధం చేయడం కన్నా అక్కడ ఏపీలో అన్న జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఒక సముచిత స్థానాన్ని పొంది ఉంటే, లేదా అడిగి తీసుకుంటే బావుండేదేమో. ఇప్పటికే తెలంగాణలో 2 జాతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నాయి. ఇప్పుడు షర్మిల పార్టీ కూడా వస్తే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో 4 పార్టీలు ఓట్లు పంచుకోవాల్సి వస్తుంది. పైగా ఇక్కడ షర్మిల ఒంటరి పోరు చేయాల్సి ఉంటుంది. షర్మిల బీజేపీతో కలవలేదు. అక్కడ ఆమెకు మతపరమైన వైరుధ్యం వస్తుంది. టీఆర్ఎస్ ఆమెను కలుపుకోదు. ఎందుకంటే తొలి రోజు నుంచే టీఆర్ఎస్ పైన ఆమె బాణం ఎక్కుపెట్టింది. తన ప్రత్యర్థి టీఆర్ఎస్ మాత్రమేనని 1కి 2 సార్లు చెప్తోంది. ఖమ్మం సభలో కేసీఆర్ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. దొర దైతలచి ఇస్తే తీసుకోవాలి, నోరు మూసుకోవాలి అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. ఇవన్నీ ఎలా ఉన్నా టీఆర్ఎస్ కు షర్మిల అవసరం కూడా లేదు. జాతీయ అవసరాలు దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్, కాంగ్రెస్లు తెలంగాణలో కలవచ్చేమో తప్ప షర్మిలకు వాళ్ళు చోటివ్వరు. ఇక సిపిఐ, సిపిఎంలు కూడా అయితే గీతే కాంగ్రెస్తో వెళతాయి, లేదంటే టీఆర్ఎస్తో వెళతాయి తప్ప షర్మిలతో వామపక్షాల పయనం కష్టమే. కాంగ్రెస్తో షర్మిల పార్టీ పొత్తు కూడా ఊహించడం కష్టమే. అటు ఎంఐఎంతోనూ షర్మిల పార్టీకి ఎలాంటి పొత్తు సాధ్యం కాదు. ఎంఐఎంకు టీఆర్ఎస్ పార్టీకి మధ్య అనుకూల స్నేహ వాతావరణం ఉండనే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలకు ఒంటరి పోరు తప్పదు. ఇక దళిత శక్తులు మొత్తం షర్మిలతో కలిసొస్తాయని కూడా చెప్పలేం. టీఆర్ఎస్, కాంగ్రెస్లకు కూడా దళిత ఓటు బ్యాంక్ బలంగా ఉంది. ఇక తెలంగాణలో క్రిస్టియన్ల ప్రభావం అంతంత మాత్రమే. ఆంధ్రతో పోలిస్తే క్రిస్టియన్ మైనార్టీల ప్రభావం చాలా తక్కువ. అందువల్ల షర్మిలకు ఎంత శాతం ఆమోదం లభిస్తుందో చూడాలి.
2014లో కేసీఆర్ గెలవడానికి తెలంగాణ వాదం భూమికైందే. ఇక 2018 వచ్చే నాటికి అది అభివృద్ధి నినాదంగా మారిందే. తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చగల శక్తి ఉన్న పార్టీల వైపే జనం మొగ్గు చూపుతారు తప్ప మరో వాదానికి పట్లో తెలంగాణలో అవకాశమే లేదు. ముస్లింలు ఎంఐఎంతో పాటు టీఆర్ఎస్తో ఉన్నారు. మహా అయితే క్రిస్టియన్లలో కొద్ది శాతం షర్మిల వైపు మొగ్గు చూపొచ్చు. ఇక రెడ్ల విషయానికి వస్తే టీఆర్ఎస్ కాంగ్రెస్తోనే ఎక్కువ మంది రెడ్లు పయనిస్తున్నారు. టీఆర్ఎస్లోనూ వాళ్లకు సముచిత స్థానం ఉండనే ఉంది. ఈ రెండు పార్టీలను వదులుకొని రెడ్లు షర్మిల వైపు వస్తారా అన్నది అనుమానమే. అయితే ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘకాలం అధికార పగ్గాలు రెడ్ల చేతిలోనే ఉన్నాయి. విభజన తర్వాత తెలంగాణలో అలాంటి అవకాశం కనిపించడం లేదు. అటు ఏపీలో పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో రెడ్లు నిర్ణయాక శక్తిగా మాత్రం లేరు. ఇప్పటికీ తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎమ్మెల్యేల్లో 38 మంది రెడ్లున్నారు. వీరిలో 16 మంది టీఆర్ఎస్లోనే ఉన్నారు. వీరికి గులాబీ పార్టీలో చోటున్నా నాయకత్వం మాత్రం రాదు. అటు తెలుగుదేశం అడ్రస్ లేదు. బీజేపీలో కులపరమైన ప్రాధాన్యతలు పెద్దగా సాధ్యం కాదు. కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు ఇబ్బందేమీ లేకున్నా ఆ పార్టీ చాలా బలహీనంగా ఉంది. ఈ తరుణంలో రెడ్డి సామాజిక వర్గాన్ని షర్మిల పార్టీ ఏ మేరకు ఆకర్షించగలుగుతుందనేది ఆసక్తికరమైన అంశం. బహుశా ఈ భరోసాతోనే ఆమె చాలా స్పష్టంగా తాను రాజశేఖర రెడ్డి బిడ్డనని, ఆయన అడుగుజాడల్లోనే నడిచి రాజన్న రాజ్యం తెస్తానని చెప్తున్నారు. అంతేకాదు తెలంగాణకు కావలసింది రాజన్న రాజ్యమేనని కూడా ప్రకటిస్తున్నారు. కానీ షర్మిల ఆశించిన స్థాయిలో రెడ్లు ఆమె వైపు మొగ్గు చూపుతారా అనేది కూడా చెప్పడం కష్టమే. ఆమెను కేవలం ఓట్లు చీల్చే నేతగా చూస్తారా, లేకపోతే రాజన్న రాజ్యం తేగలిగే సత్తా ఉన్న నేతగా పరిగణిస్తారా అనే అంశమే రెడ్ల మద్దతు ఏ స్థాయిలో ఉంటుందనే విషయం చెప్పనుంది. ఏ వర్గమైన అధికారం వస్తుందనుకుంటేనే ఒకవైపు వస్తుంది. పైగా వైఎస్ వారసత్వ విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి షర్మిలకు గట్టి పోటీ ఎదురవ్వడం ఖాయం. ఇప్పటికే ఆ పార్టీ నేతలు వైఎస్కు పార్టీ పరంగా వారసులం తామే అంటున్నారు. మరి కాంగ్రెస్ షర్మిల పార్టీ రెండూ వైఎస్ ఫోటో పెట్టుకొని జనం దగ్గరికెళ్ళి ఓట్లు అడిగితే ఏం జరుగుతుందనేది కూడా ఇప్పుడే చెప్పలేం. ఇక తెలంగాణలో ఉండే ఆంధ్ర వాళ్ళ సంగతి చూద్దాం. వీళ్ళంతా దాదాపుగా గులాబీ పార్టీతోనే ఉన్నారు. సీమాంధ్రులు షర్మిల వెంట వస్తారా అన్నది డౌటే. ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ఓట్లా, టీఆర్ఎస్ ఓట్లా, ఎవరి ఓట్లు షర్మిల అకౌంట్లోకి వెళతాయన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పటి వరకు తెలంగాణలో త్రిముఖ పోటీ ఉంది. అది టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య. షర్మిల రాకతో ఇప్పుడు తెలంగాణలో బహుముఖ పోటీ కనిపించబోతోంది. ఈ చతుర్ముఖ పోటీలో టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉండే అవకాశాలున్నాయని చెప్పాలి. తెలంగాణ ఏర్పడి 6.5 ఏళ్లవుతోంది. టీఆర్ఎస్ పార్టీ వరుసగా రెండోసారి ఎన్నికల్లో గెలిచి పట్టు సడలకుండా ముందుకు సాగుతోంది. తెలంగాణలో అత్యంత బలంగా ఉన్న టీఆర్ఎస్కు వచ్చే ఎన్నికల్లో కూడా ఏ అడ్డు అదుపు ఉండకపోవచ్చు. ఉప ఎన్నికల్లో అక్కడక్కడ ఎదురు దెబ్బలు తగిలినా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ పట్టు బిగించింది. ఓవరాల్గా గులాబీ పార్టీని అధిగమించే పరిస్థితిలో మరే పార్టీ లేదు. ఇక బీజేపీ సంగతి చూస్తే ఆ పార్టీ కొంతకాలంగా మంచి దూకుడు మీదుంది. తామే అధికారంలోకి వస్తామని ప్రకటనలు చేస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల ఆధారంగా దూకుడు ప్రదర్శిస్తోంది. అటు కాంగ్రెస్ కూడా చాలా కాలం తర్వాత చురుగ్గా మారుతోంది. తెలంగాణ వచ్చిన తర్వాత పూర్తిగా చతికిలబడి సరైన నాయకత్వం లేక, ప్రణాళిక లేక కాంగ్రెస్ పార్టీ వెనుకబడింది. అయితే ఈ మధ్య కొంతకాలంగా పార్టీలో కాస్త ఊపొచ్చింది. వరుస పాదయాత్రలతో నేతల దూకుడు పెరిగింది. వివిధ అంశాలపై పోరుతో జనంలోకి వెళ్లాలని ప్రయత్నిస్తోంది. ఈ 3 పార్టీలు దేనికవే బలమైనవి. తెలంగాణ తెచ్చిన పార్టీ ఒకటి, ఇచ్చిన పార్టీ ఒకటి, మద్దతిచ్చిన పార్టీ ఇంకొకటి. తెలంగాణవాదం విషయంలో 3 పార్టీలకు సాధికారత ఉంది. ఇవి కాక బీజేపీకి మతం అండ కూడా ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలంగాణ ఓటు బ్యాంకులో దాదాపు 80% ఈ 3 పార్టీలదే. ఇక మిగిలిన 20%లో కమ్యూనిస్టులు, కోదండ్రాం, జనసేన లాంటి పార్టీలు పోటీ పడుతూ ఉంటాయి. ఇలాంటి సమయంలో షర్మిల పార్టీకి ఇక్కడున్న స్పేస్ ఎంత? ఒకవేళ ఆ పార్టీ నిలదొక్కుంటే దానితో తెలంగాణలో ఎవరికి నష్టం? ఈ ప్రశ్నకు వెంటనే వస్తున్న సమాధానం షర్మిల పార్టీ పెడితే గనక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందని. అదీకాక సామాజిక వర్గాల పరంగా చూస్తే కాంగ్రెస్కు కొంతమేర నష్టం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అంటే షర్మిల పార్టీ ద్వారా నష్టమంటూ జరిగితే అది కాంగ్రెస్ పార్టీకి ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ కాంగ్రెస్ నుంచి గతంలో వైఎస్తో పనిచేసిన నేతలు కూడా తమ వైపు వస్తారనేదే షర్మిల ఆశ. ఇదంతా కలిసి చివరకు కాంగ్రెస్ ఓటు బ్యాంకునే చీలుస్తుందనే అంచనాలున్నాయి.
అంటే పరోక్షంగా టీఆర్ఎస్కు లాభమే ఉంటుంది తప్ప ఆ పార్టీ పీఠాలు కదిలే అవకాశం లేదని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో షర్మిల కేసీఆర్పై విమర్శలు కూడా చేసి బంగారు తెలంగాణ కాదు రాజన్న రాజ్యం అని చెప్పడం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని నిర్మించుకోవాలనే యోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీ మీద ఎంతో కొంత వ్యతిరేకత రావడం రాజకీయాల్లో సాధారణం. ఈ వ్యతిరేక ఓట్లు విపక్షాల బలాన్ని పెంచుతాయి. ఆ బలం ఏ మేరకు అనేదే ప్రశ్న. బీజేపీ పరిమిత ప్రాంతాల్లోనే బలపడుతోంది. తెలంగాణ మొత్తంగా చూస్తే బీజేపీ ప్రభావం స్వల్పమే. అటు కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచినా ఇప్పటికిప్పుడు అద్భుతాలు చేసే పరిస్థితిలో లేదు. ఈ రెండింటి పక్కన షర్మిల పార్టీ కూడా మరో వాటాదారుగా చేరుతుందా? ఓవరాల్గా షర్మిల పార్టీ ప్రభావం కాంగ్రెస్ ఓట్లు చీల్చడంపైనే తప్ప తాను సొంతంగా అధికారం చేజిక్కించుకునేంత స్థాయిలో లేదనే చెప్పాలి. ముఖ్యంగా తెలంగాణలో ఎప్పుడూ సెంటిమెంట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను పట్టుకోవడంలో కేసీఆర్ ఇప్పటికే తలపండిపోయారు. ఈ విషయంలో విఫలమయ్యే కాంగ్రెస్ 2 సార్లు అధికారానికి దూరమైంది. మరి తెలంగాణ సెంటిమెంటును తట్టుకొని షర్మిల రాజన్న రాజ్యం రాజకీయం ఎలా చేస్తారు అన్న విషయమే ఆమె పార్టీ భవిష్యత్తును తేల్చనుంది. తెలంగాణలో వైఎస్ అభిమానులున్నారని షర్మిల లెక్కలేసుకుంటున్నా ఓ పార్టీ విజయవంతమయ్యే స్థాయిలో ఆ అభిమానం ఉపయోగపడుతుందా అనేది ముఖ్యమైన ప్రశ్న. తెలంగాణలో ఇప్పుడున్న అభిమానుల బలమెంత, ఎన్నికల్లో వారు చూపే ప్రభావం ఏ మేరకు ఉంటుందన్న విషయంలో ఇప్పటికైతే స్పష్టత లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కాదు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదిగారు. ఆయనకు అభిమానులు 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటారు. అదే సమయంలో వైఎస్ఆర్ సమైఖ్యాంధ్రకు సపోర్ట్ చేసిన నేత కాబట్టి తెలంగాణలో ఆయనపై కొంత వ్యతిరేకత ఉన్నమాట నిజం. వైఎస్కు సమైక్యవాదిగా గుర్తింపు ఉండడమే కాదు, గతంలో జగన్ పాదయాత్ర సమయంలో కూడా మానుకోటలో రణరంగం జరిగింది. అలాంటి సమైక్యవాది కుటుంబానికే చెందిన షర్మిల తెలంగాణ సెంటిమెంటును ఎలా సొంతం చేసుకుంటారనేది కీలకమైన ప్రశ్న. ప్రజలు ఆమెను తెలంగాణ కోడలిగా చూస్తారా, లేక వైఎస్ఆర్ కూతురుగానే చూస్తారా? షర్మిల చెబుతున్న రాజన్న రాజ్యం ఫార్ములా తెలంగాణలో వర్కౌట్ అవుతుందా అనే సందేహం చిన్నదేం కాదు. ఇప్పుడు తెలంగాణలో బంగారు తెలంగాణ నినాదం ఉంది. ఈ సమయంలో షర్మిల చెబుతున్న రాజన్న రాజ్య నినాదం వైపు ప్రజలు ఆకర్షితులవ్వడం అంత తేలిక కాదు. కేసీఆర్ కానీ టీఆర్ఎస్ నేతలు కానీ సూటిగా ప్రత్యర్థులపై తెలంగాణ యాస ప్రాసలు పంచివేస్తారు. ఆ స్థాయిలో షర్మిల దూకుడుగా ఉండగలరా? టీఆర్ఎస్ నుంచి విమర్శలొస్తే వాటిని ఎలా తిప్పికొడతారన్న చర్చ కూడా జరుగుతోంది. అయితే రాజకీయ పార్టీ పెట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. 1-2 రోజుల్లోనో నెలలోనో అయ్యే పని కాదు. అనుకోగానే అధికారం చేతికి రాదు. విస్తృతంగా జనంలోకెళ్ళాలి. పార్టీకి సంస్థాగత నిర్మాణం ఉండాలి. చెప్పుకోదగ్గ నేతలుండాలి. కార్యరంగంలో దూకగల కార్యకర్తల బలం ఉండాలి. చెప్పుకోవడానికైనా సిద్ధాంత ప్రాతిపదిక ఉండాలి. ఒక వ్యక్తి మీద ప్రేమతో, ఒక అంశం మీద అభిమానంతో కొద్ది రోజులు ఆవేశం ఉండొచ్చు, కానీ కలకాలం నడిచే రాజకీయాలు సాధ్యం కావు. ఏది ఏమైనా ఆత్మీయ సమ్మేళనాలు, వరుస సమావేశాలు, ఖమ్మం సభతో తెలంగాణలో షర్మిల అలజడి చేశారు. అలజడి రేపారు. ప్రజల్లో ఆసక్తి రేపారు. అటు ఏపీలో కూడా షర్మిల తెలంగాణలో ఎంతవరకు విజయవంతమవుతుందనే చర్చ జోరుగానే జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రాజన్న రాజ్యం ఎలా ఉంటుందో, అది ఇప్పుడు ఎందుకు రావాలో కూడా ప్రజల్ని కన్విన్స్ చేయగలగాలి. ఇవన్నీ జరిగినప్పుడే షర్మిల పార్టీ తెలంగాణలో బలపడే అవకాశం ఉంటుంది. లేదంటే తెలంగాణ జనసమితిలా సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీలా నామమాత్రంగా మిగిలిపోయే పరిస్థితి ఉంటుంది. జోహార్ వైఎస్ఆర్, జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.